ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో రోడ్ల మీద రై రై అంటూ వాహనాలు వెళ్లనున్నాయి. అయితే ఎంత మేరకు రోడ్డు మీద తిరిగితే అంత మేరకే టోల్ ట్యాక్స్ కట్టే విధానాన్ని ఈ హైవేపై అమలు చేయనున్నారు. అంతేకాదు టోల్ ట్యాక్స్ కోసమే ప్రత్యేకంగా వాహనాలు రోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు. హరిత రోడ్డుగా నిర్మాణం అవుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. ఖమ్మం దేవరపల్లి హైవే ఇది అతి త్వరలో పూర్తి కానుంది. ఈ రోడ్డు పూర్తి కావడం ద్వారా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వారికి 2 గంటల సమయం ఆదా కానుంది. అంతేకాకుండా ఈ ఖమ్మం నుంచి దేవరపల్లి హైవేకి సంబంధించి ఈ రోడ్డు మీద వెక్కే వాహనాలకి ఎంత మేరకు ప్రయాణం చేస్తే అంత మేరకే టోల్ ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ఆ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం దేవరపల్లి హైవే వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాం. గతంలో సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వరకు జాతీయ రహదారి విస్తరణ అనేది కలగా ఉండేది. దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఈ రోడ్డు నిర్మాణం ప్రచారంగానే ఉంది. అయితే సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో పాటుగానే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కూడా సపరేట్గా గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండూ ఒకేసారి ప్లాన్ అయినప్పటికీ సూర్యాపేట ఖమ్మం హైవే నిర్మాణం పూర్తయింది. కానీ ఖమ్మం నుంచి దేవరపల్లి రోడ్డు నిర్మాణం మాత్రం కొంత జాప్యం జరిగింది. దీనికి కారణం కొన్ని చోట్ల కోర్టు కేసులు ఉండటం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 102 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ప్రధానంగా గతంలో ఉన్న రహదారి మీదుగా వెళ్లాలంటే కొన్ని గ్రామాలు, అదేవిధంగా పట్టణాల్లో అనేక ఇళ్లను, దుకాణాలను కూలగొట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోతారు. అందువల్ల ఆ విధంగా కాకుండా గ్రీన్ఫీల్డ్ అంటే హరిత రహదారిగా ఈ నిర్మాణం చేపట్టారు. గతంలో ఉన్న రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాంతం నుంచి అంటే ఊర్లు లేకుండా పంట పొలాల మధ్య నుంచి ఈ రోడ్డు ప్లాన్ చేశారు. అందువల్లనే దీన్ని గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మాణం అని పిలుస్తున్నారు. ఈ రోడ్ నిర్మాణం కోసం తెలంగాణలో 3 ప్యాకేజీలు, ఆంధ్రాలో 2 ప్యాకేజీలకు కాంట్రాక్ట్ పిలిచారు. 3,573 కోట్ల రూపాయలతో ఈ రోడ్ నిర్మాణం చేపట్టారు. తెలుగు రాష్ట్రాలలో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి ఒక మణిహారంగా మారనుంది. ప్రధానంగా అటు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఈ 2 ప్రాంతాలని కలుపుతూ మరొక జాతీయ రహదారి నిర్మాణం అవుతుంది. ఆ జాతీయ రహదారి నిర్మాణం అతి త్వరలో పూర్తి కానుంది. దాదాపుగా ఆగస్టు నుంచే ఈ రహదారిపైన వాహనాల రాకపోకలకి శ్రీకారం చుట్టాలని చూశారు. కానీ కొన్ని తాత్కాలిక సమస్యలు అంటే కోర్టు కేసులు ఉండటం వల్ల కొంత ఆలస్యమైంది. మొత్తం 3,700 కోట్ల రూపాయలతో తల్లంపాడు అంటే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. అంటే వైజాగ్ వరకు అటు హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు వైజాగ్ వరకు వెళ్ళాలంటే విజయవాడ మీదుగా వెళ్ళేవారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యగా ఎక్కువ ఉంది, వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా సమయం కూడా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి మీదుగా సూర్యాపేటకు వస్తే సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఒక జాతీయ రహదారి నిర్మాణం చేశారు. అట్నే ఖమ్మం నుంచి అంటే ఖమ్మం దగ్గర తల్లంపాడు నుంచి ఇటు దేవరపల్లి వరకు కూడా ఇంకొక జాతీయ రహదారి నిర్మాణం ఇప్పుడు కొనసాగుతుంది. ఇది మొత్తం 5 ప్యాకేజీలుగా ఈ జాతీయ రహదారి నిర్మాణం చేసి ఖమ్మం జిల్లాలో 3 ప్యాకేజీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2 ప్యాకేజీల నిర్మాణం కొనసాగుతుంది. అయితే ఇది కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేగా అంటే సపరేట్ ఒక రోడ్డుగా ప్రస్తుతం ఉన్న స్టేట్ హైవేస్ కాకుండా మరొక జాతీయ దారాన్ని ఒక సపరేట్గా నిర్మాణం చేశారు. మొత్తం దీంట్లో 5 ప్యాకేజీలు ఉండగా 117 అండర్ పాస్లు, 33 కల్వర్ట్లు, అదేవిధంగా 9 భారీ వంతెలతో దీన్ని నిర్మాణం అయితే చేపట్టారు. ఎక్కడ కూడా అంటే ఈ నిర్మాణం చేసే సందర్భంలో రైతుల నుంచి కొంత ఇబ్బందులు, ఆందోళన వచ్చిన సమయంలో అటువంటి కూడా ఎక్కడ అవకాశం రాకుండా ఉండే విధంగా సైడ్ నుంచి కూడా ఒక రోడ్డు నిర్మాణం మొత్తం కూడా ప్యారలల్గా ఒక రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు. కల్వర్ట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఈ జాతీయ రహదారి నిర్మాణం అయితే జరుగుతున్నది. మొత్తం మీద ఇది అతి త్వరలో ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి వాహనాల్ని ఈ రహదారి మీదకి ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన 80% పని పూర్తయింది. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద సూర్యాపేట హైవే ఎండింగ్లో ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి వెళ్లేవారు ఈ రోడ్డు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి సుమారు 2 గంటల సమయం ఆదా అవుతుంది. విజయవాడ హైదరాబాద్ రహదారి మీద ఇప్పటికే భారీగా ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల ఈ రోడ్డు చాలా ఈజీగా ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఈ రోడ్ నిర్మాణానికి రైతుల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి.
అయితే రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లకు కూడా అనుమతి వచ్చినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం పదే పదే అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ నిర్వహించారు. కొన్ని పర్మిషన్స్ డిలే అయినాయి, డిజైన్స్ డిలే అయినాయి. అవి కూడా మేజర్గా రైల్వే లైను ఖమ్మం టు విజయవాడ వెళ్ళే దంసలాపురం క్రాస్ దగ్గర ఆర్ఓబిది, అక్కడ డిజైన్ డిలే అయింది. తర్వాత ఈ 3 ఎగ్జిట్లు ఎక్స్ట్రా తీసుకున్నాం మనం, దంసలాపురం, కల్లూరు, ఎంసూరు. ఈ లేటుగా శాంక్షన్ అవ్వటం ఒకటి. తర్వాత ఈ పవర్ లైన్స్ షిఫ్టింగ్, ఇప్పుడు 3 చోట్ల మనం దిగి ఎక్కడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్మిషన్, ట్రాన్స్కో వాళ్ళ పర్మిషన్ ఉంటేనే ఆ లెవెల్కి మనం రోడ్డు వేయగలుగుతాం, లేకపోతే వేయటానికి లేదు. అవి కూడా నిన్న మొన్న వచ్చినాయి. సాధారణంగా హైవే ఎక్కితే ఎంత దూరం ఎక్కినప్పటికీ ఒకటే రేట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ హైవేపైకి ఎక్కితే అలా ఉండదు. ఎంత దూరం వెళ్ళినా వెళ్లిన దూరానికి మాత్రమే టోల్ ట్యాక్స్ చెల్లించే విధంగా రూపకల్పన చేశారు. దేశంలో ఇటువంటి హైవే ఇది మాత్రమే అవుతుందని అంటున్నారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హైవే ఎక్కేటప్పుడు వాహనం నెంబర్ నమోదు చేస్తారు. దిగేటప్పుడు ఎక్కడ దిగినా అక్కడికే కిలోమీటర్ దూరం చొప్పున టోల్ వసూళ్లు ఉంటాయి. దీనికోసం 11 చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించినందుకు, అందులోంచి బయటకు వచ్చేందుకు వీలుంటుంది. ఆ 11 చోట్ల టోల్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవే మొదలయ్యే ఖమ్మం వద్ద, ఇటు దేవరపల్లి వద్ద ఒక్కో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. హైవేలో ఎక్కడ ప్రవేశిస్తున్నారనేది టోల్ ప్లాజా, టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. హైవే నుంచి బయటకు వచ్చే చోట ఎంత దూరం ప్రయాణించారో లెక్కించి ఆ మేరకే టోల్ రుసుము ఫాస్టాగ్ నుంచి వసూలవుతుంది. ఖమ్మం దేవరపల్లి హైవే ఇది గ్రీన్ఫీల్డ్ హైవే అంటారు. ఇది అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, పట్టణాలకి ఇబ్బంది పెట్టకుండా నిర్మాణం చేపట్టింది. ఇది 3,573 కోట్ల రూపాయలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అవుతున్న ఈ బ్రిడ్జి, ఇది 162 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకత ఈసారి ఏముందంటే ఈ రోడ్డు మీద వచ్చిన వాహనాలన్నిటి కూడా ఏవి కూడా స్టార్టింగు, ఎండింగు ఇంతకుముందు టోల్ ట్యాక్స్ ఉండేది. అయితే అట్లా ఆ విధంగా కాకుండా ఈ బ్రిడ్జి మీదకి ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు మళ్ళీ దిగుతారో ఆ మేరకే, ఎంత మేరకు ఎక్కితే ఎంత మేరకు దిగుతారో అక్కడి వరకు మాత్రమే టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా 11 చోట్ల హైవేలోకి వెళ్ళేందుకు, బయటికి వచ్చేందుకు అంటే రోడ్డు నిర్మాణం చేపట్టారు. 11 చోట్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో 11 చోట్ల వచ్చే విధంగా టోల్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఖమ్మం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఇది మొత్తం కూడా 5 ప్యాకేజీలతో నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే ఈ హైవే అంటే మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి, అంటే ప్రధానంగా అటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ ప్రాంతాలకి వెళ్ళేందుకు చాలా ఉపయోగపడుతుంది. రవాణా వెళ్ళే సమయం కూడా ఆదా అవుతుందనేది నేషనల్ హైవే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్వేంగా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే అంటే మధ్యలో బ్రిడ్జిల సమస్య కొంత ఉంది. ఆ బ్రిడ్జిల సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేశారు. ఇప్పుడు ఒక 2 చోట్ల అంటే ఖమ్మంలోని మున్నేరు బ్రిడ్జి, అదేవిధంగా ఖమ్మం దగ్గర ఉన్న రైల్వే లైన్ బ్రిడ్జి మీద కొంత సమస్య ఉంది. అది దాదాపుగా ఇంకొక 20% పనులు పూర్తి చేయాల్సి ఉంది. 20% పనులు పూర్తయితే మొత్తం కూడా హైవే నిర్మాణం పూర్తవుతుంది. దీనికోసం మొత్తం అధికారులంతా కూడా అంటే నేషనల్ హైవే అధికారులు, అదేవిధంగా రైతులను ఒప్పించి మొత్తం కూడా రైతులు కొంత ముందు ఆందోళన చేసినప్పటికీ ఆ రైతులందరిని ఒప్పించి మొత్తం నష్టపరిహారం, వాళ్ళు అనుకున్న స్థాయిలో నష్టపరిహారం ఇప్పించి ఈ హైవే నిర్మాణం కొనసాగుతుంది. ఇది అతి త్వరలో ఈ హైవే నిర్మాణాన్ని అంటే ఈ వాహనాలని వదిలి వాహనాలు కూడా ఈ హైవే పైన రయమంటూ వాహనాలు కూడా అతి త్వరలో వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం ఎంతోమంది అటు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాహనదారులు ఎంతోమంది ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 3 ప్యాకేజీల్లో 102 కిలోమీటర్లు, ఏపీలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని 2 ప్యాకేజీల్లో 60 కిలోమీటర్ల మేర పనులు చేస్తున్నారు. తెలంగాణలోని 3 ప్యాకేజీల్లో కలిపి 80% పనులు జరిగాయి. ఏపీలోని 4వ ప్యాకేజీలో 98%, 5వ ప్యాకేజీలో 84% పనులు జరిగాయి. 1వ ప్యాకేజీలోని ఖమ్మం వద్ద మున్నేరు వాగుపై వంతెన, దానికి కొంత దూరంలో రైల్వే లైన్పై వంతెన నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ ఈ వంతెనల ఆలస్యం వల్లనే రోడ్ నిర్మాణం పనులు ఆలస్యమవుతున్నాయి. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే 4 లైన్లుగా నిర్మాణం అవుతుంది. ఖమ్మం జిల్లాలో 102 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 60 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో శరవేగంగా నిర్మాణం అవుతూ ఇప్పటికే 90% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అక్కడక్కడ కోర్టు కేసుల వల్ల నిర్మాణాలు ఆగిపోయి ఉంది.
ఇప్పటి వరకైతే 90% పూర్తి కాగా ఖమ్మం జిల్లాలో మనం చూస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా ఆ పక్కనే మున్నేరు పైన బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఈ 2 పనులు పూర్తయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాలు రై రై అంటూ పరుగులు తీస్తాయి. ఏపీలో కొన్ని చోట్ల హెచ్టీ విద్యుత్ లైన్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కాగా 5వ ప్యాకేజీలో 3.3 కిలోమీటర్ల నిర్మాణానికి భూసేకరణ అంశంపై ఇంతకాలం కోర్టులో కేసు ఉంది. తాజాగా కోర్టు కేసు పరిష్కారం కావడంతో పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి రాకపోకలు సాగించే వాళ్లు విజయవాడ మీదుగా వెళుతున్నారు. మరికొందరు సూర్యాపేట నుంచి ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా దేవరపల్లి వద్ద చెన్నై, కలకత్తా హైవేలోకి చేరుకుని వెళుతున్నారు. అయితే కొత్త యాక్సెస్ కంట్రోల్ హైవేలోకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించారు. కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతుంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా ఉన్న పాత హైవేపైనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే, హరిత రహదారి. అంటే పట్టణాలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా సపరేట్ రోడ్డు నిర్మాణం జరిగింది. తెలంగాణలో హరిత రహదారి పేరు మీద, గ్రీన్ఫీల్డ్ రహదారి పేరు మీద జరిగే మొట్టమొదటి ఈ రోడ్డు నిర్మాణం. ఇది అతి త్వరలో పూర్తిగా ఉంది. ఇది పూర్తిగా అయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా వైజాగ్కి శరవేగంగా 100 కిలోమీటర్ల స్పీడ్తో అత్యంత వేగంగా వెళ్లేందుకు కూడా అవకాశం ఉంది. మొత్తం మీద ఇది అతి త్వరలో పూర్తిగా ఉంది. పూర్తి అయితే హైదరాబాద్ టు వైజాగ్ వరకు 2 గంటల ప్రయాణం కూడా ఆదా కానుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి.